హాయ్ అండి. ఈరోజు పాలమంచి దగ్గరున్న జగన్నాథపురంలో అమ్మవారు వెలిసారండి. పెద్దమ్మ తల్లి అమ్మవారండి. ఈ గుడి మీకు చూపించబోతున్నామండి. పెళ్ళికైతే వచ్చాము రిలేటివ్స్ది. ఆ గుడి కూడా మీ అందరికీ చూపిద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నామండి. పాలమంచి దగ్గర జగన్నాథపురం అనే గ్రామం ఉంటుందండి. ఆ గ్రామంలో అమ్మవారు బైపాస్ రోడ్డు పక్కనే వెలిసారండి. ఈ తల్లి చాలా మహత్యం గల తల్లి అండి. పెద్దమ్మ తల్లి అంటే ఇక్కడ తెలంగాణలో చాలా సత్యమైన తల్లి అండి. చూడండి, ఫస్ట్ అయితే అమ్మవారు ఇక్కడ వెలిసారండి. రోడ్డుకి చాలా దగ్గరగా వెలిసారండి. ఇక్కడ గుడి మాత్రం కొంచెం వెనకగా కట్టారండి. ఫస్ట్ అయితే ఇక్కడే వెలిసారండి. ఇక్కడ అందరూ మొక్కుబడులన్నీ తీర్చుకుంటూ ఉంటారండి. పాలు పొంగళ్ళన్నీ చేస్తారండి. గుడి అయితే కొద్దిగా వెనకగా కట్టారండి. చూడండి, చాలా సత్యమైన తల్లి అండి. ఆదివారం అయితే మాత్రం అసలు ఇక్కడ ఖాళీ అనేదే ఉండదండి. చాలామంది వస్తారండి మొక్కుబడులు అవి తీర్చుకోవడం కోసం అని చెప్పి. చాలా సత్యమైన తల్లి అండి. ఆదివారం గురువారం మాత్రం అసలు ఖాళీ ఉండదండి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అండి అమ్మవారు. మాత్రం చాలా సత్యమైన తల్లి అండి. మేము కూడా 2-3 సార్లు అయితే వచ్చామండి. ఏదైనా కోరుకున్నా కానీ బాగా జరుగుతుందండి. అమ్మవారికి అందరూ పసుపు కుంకుమలు అవన్నీ పెట్టుకుంటూ ఉంటారండి. శ్రావణ మాసం కదండి, ఇప్పుడు చాలా ట్రాఫిక్గా ఉందండి. మేము ఇక్కడ మ్యారేజ్కి అని వచ్చామండి. ముందులు గుడికైతే వెళ్ళిన తర్వాత మ్యారేజ్కి వెళ్దామని గుడికి అయితే వచ్చామండి. చూసారండి జనం ఎంత ఖాళీగా లేకుండా ఎలా ఉందో చూసారు కదండి. చాలా బాగుంటుందండి అమ్మవారి గుడి. ఇక్కడ బొమ్మలు అవన్నీ, పిల్లలకి బొమ్మల కొట్లు అవన్నీ కూడా ఉంటాయండి. ఇంకా పిల్లలకైతే 2 బొమ్మలు అయితే తీసుకున్నామండి. ఫంక్షన్ హాల్స్ కూడా చాలా ఉంటాయండి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏ వాహనాన్ని చూసినా, ఏ షాపుని చూసినా కానీ పెద్దమ్మ తల్లి దీవెనలతోనే ఉంటాయండి. వాహనాలు కూడా వెనక ముందు కూడా పెద్దమ్మ తల్లి ఆశీస్సులతోని చాలా వాహనాలు కానీ ఏవి చూసినా మనం ఈ దరిదాపుల్లో వాళ్ళందరూ కూడా పెద్దమ్మ తల్లి పేరు మీదే షాప్స్ కానీ ఫంక్షన్ హాల్స్ చుట్టుపక్కల ఇక్కడ చాలా ఫంక్షన్ హాల్స్ ఉంటాయండి. అందరూ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడే ఫంక్షన్ హాల్స్లో మ్యారేజెస్ అవి చేసుకుంటూ ఉంటారండి. చుట్టుపక్కల కూడా చాలా ఫేమస్ అండి. పెద్దమ్మ తల్లి అంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే ముందు పెద్దమ్మ తల్లికి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే మ్యారేజెస్ అయినా ఏవైనా సరే అమ్మవారి ఆశీస్సులు అయితే తప్పకుండా తీసుకుంటారండి. మా రిలేటివ్స్ అందరూ కూడా, పెళ్ళికి వచ్చిన వారందరూ కూడా ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అమ్మవారికి నమస్కరించుకున్న తర్వాతనే ఇంకా మ్యారేజ్ హాల్కి అయితే వెళ్ళారండి. అలా ఇక్కడ చాలా బాగుంటుందండి. చాలా ఆహ్లాదకరంగా, మనసుకు ప్రశాంతంగా, ఎంత సమస్య అయినా సరే అమ్మవారికి చెప్పుకున్నామంటే అది తీరుతుందనే నమ్మకం, ధైర్యం ఖచ్చితంగా ఉంటాయండి. తెలంగాణలో చాలా ఫేమస్ అండి పెద్దమ్మ తల్లి గుడి. మీరు ఎప్పుడైనా ఇటువైపుగా పాలమంచి దగ్గరికి వచ్చినప్పుడు గాన వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చండి. చాలా మహిమగల తల్లి అండి. మేమైతే ఏ ఫంక్షన్స్కైనా ఇటువైపు ఎప్పుడు వచ్చినా కానీ అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తామండి. చూసారా ఎంత కిటకిటలాడుతూ ఎలా ఉన్నారో. చాలా మండపాలు కూడా చాలా ఉంటాయండి. ఈ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా పెళ్ళిళ్ళన్నీ కూడా ఇక్కడ పాలమంచిలో చేసుకుంటారండి. ఇక్కడ కళ్యాణ మండపాలు చాలా ఉంటాయండి, ఇంకా చేసుకుంటూ ఉంటారండి. పెద్దమ్మ తల్లి అంటే తెలియని వాళ్ళు ఇక్కడైతే ఎక్కువ ఉంటారండి. ఖమ్మంకు కూడా దగ్గరేనండి. ఇంకా ఖమ్మంకి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మాకు కూడా చాలా దూరం అండి. మా ఊరు నుంచి కూడా 100 కిలోమీటర్ల పైనే ఉంటుందండి ఈ గుడి అయితే. అక్కడ చాలా దూరాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్తారండి. ఒకసారి ఏదైనా మొక్కుకున్నారంటే మాత్రం అది ఆ సత్యమైన తల్లి ఆవిడని అడగగానే ఇస్తుంది. ఇచ్చిన వెంటనే మళ్ళీ తన దగ్గరకు వచ్చేలాగా చేసుకుంటుందండి. భక్తుల్ని మాత్రం వదిలిపెట్టని శక్తిగల తల్లి అండి అమ్మవారు. ఏదైనా మనం కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి.
ప్రతి ఆదివారం, గురువారం ఎక్కువ వస్తుంటారండి. మనం ఖాళీగా ఉన్న టైంలో రావాలంటే మిగతా ఏ వారం వచ్చినా కానీ అమ్మవారిని బాగా దర్శించుకోవడానికైతే కుదురుతుందండి. మొక్కులు తీర్చుకునే వాళ్ళైతే మాత్రం ఎక్కువ ఆదివారం, గురువారం అయితే వస్తారండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్